గురించి మనం ధ్యానించినట్లయితే అతనుకున్న విద్యను పక్కన పెట్టాడు, అతనుకున్న శక్తిని సామర్థ్యాన్ని సమస్తమును పక్కన పెట్టాడు. అతను ఒక్కడే అంటాడు, నేను ఒక్క యేసు క్రీస్తును తప్ప మరి దేనిని నేను ఎరుగను. పిల్లరా, దేవుడి దగ్గర లేక దేవుడి దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఇటువంటి స్వభావం కలిగి ఉండాలి. ఈరోజు సంఘములో క్రీస్తులే, సంఘములో వాక్యములే, సంఘములో పరిశుద్ధాత్మలే, సంఘములో రాజకీయం ఉన్నది, సంఘములో లోకం ఉన్నది, సంఘములో ఆత్మలే, సంఘములో దుఃఖములే, సంఘములో ప్రార్థనలే, సంఘములో ఐక్యతలే, సంఘములో సమాధానములే. ఒకరిపై ఒకరు న్యాయం మోపేవారుగా ఉన్నారు. భయములే, భక్తి లేదు, ఏదో ఆచరణగా వెళ్తున్నారు, ఏదో క్రమబద్ధముగా ఏదో చెయ్యాలని అని వెళ్తున్నారు. కానీ వారు పదవులతో ఆయన వద్దకు వస్తున్నారు, హృదయాన్ని దూరంగా పెడుతున్నారు. వాళ్ళకి బట్టి కార్యాలు జరగాలి, వారు అనుకునే అన్ని జరగాలి. ఎలా జరుగుతాయండి?